హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీకు సూపర్ క్రీమ్ అయితే చెప్తాను. ఈ సమ్మర్లో మీ స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మొన్న నేను లైవ్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు, మీరు వాడే డే క్రీమ్ ఏంటక్క, నైట్ క్రీమ్ ఏంటక్క అని చాలామంది అడిగారు. నేను వాడే డే క్రీమ్ ఏంటో ఈరోజు చెప్తాను. నైట్ క్రీమ్ అనేది ఇంకొకసారి చెప్తానండి. ఈ డే క్రీమ్ అనేది మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్లో ఈ క్రీమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది. సమ్మర్లో మనం క్రీమ్ అనేది వాడకపోతే మన స్కిన్ అనేది ట్యాన్ పడుతుంది, తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఈ క్రీమ్ వాడినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ క్రీమ్ని నేను సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా యూస్ చేస్తున్నాను. నా స్కిన్ మీరు చూడవచ్చు ఎంత గ్లోగా ఉందో, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కంపల్సరీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రీమ్ ప్రిపరేషన్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అనమాట. ఏదైనా ఇంగ్రీడియంట్ మీకు పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆల్టర్నేట్గా నేను చెప్తాను, కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, తప్పకుండా చెప్తాను. చాలా బాగుంటుంది, అందరూ కూడా రెడీ చేసుకొని వాడచ్చు. బయట మార్కెట్లో మనం ఈ డే క్రీమ్ అనేది కొనాలంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయండి. కానీ ఇంట్లోనే 4 ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఒక 10 రూపీస్లో అయిపోతుందన్నమాట ఈ డే క్రీమ్ అనేది. అయితే మనం బయట కొనాలనుకుంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకునే డే క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ డే క్రీమ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఫస్ట్ అయితే వాటరేనండి. అది కూడా హాట్ వాటర్ అనేది కావాలన్నమాట. ఒక్క నిమిషంలో హీట్ అయిపోతాయి. 1/2 గ్లాస్ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా, మీరు చూడొచ్చు. వాటర్ అనేవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. హాట్ వాటర్ని నేను డైరెక్ట్గా చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే కామెంట్ సెక్షన్లో మళ్ళీ నన్ను కింద అడుగుతారండి, అక్క ఈ హాట్ వాటరా నార్మల్ వాటర్ అని చెప్పేసి అడుగుతారు. అందుకే నేను ఈ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. హాట్ వాటర్నే మనకి రెడీ అయిపోయాయి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఇది వచ్చి గ్రీన్ టీ ప్యాకెట్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ అండి. గ్రీన్ టీ అనేది మనకు అందుబాటులోనే ఉంటుంది. ఒక ప్యాకెట్ అనేది తీసుకోవాలి. ఒక ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఈ గ్రీన్ టీని కట్ చేసి ఈ గ్రీన్ టీ పౌడర్ని ఈ బౌల్లో వేసుకోవాలి. గ్రీన్ టీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీలో బ్యూటీ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. దానికి కారణం ఏంటి అని అంటే గ్రీన్ టీలో ఫ్లవనైడ్స్, విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్ పైన ముడతలను, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. ముఖ్యంగా కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి గ్రీన్ టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ తగ్గించడానికి గ్రీన్ టీ అనేది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. గ్రీన్ టీ అనేది ఒక అద్భుతమైన డీటాక్సిఫైర్ అనమాట. మన చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. మన స్కిన్ని సూపర్ గ్లోగా ఉంచడానికి గ్రీన్ టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. గ్రీన్ టీ పౌడర్ బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇందాక గ్రీన్ టీ పౌడర్ వేసిన బౌల్లో 2 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. ఒక ప్యాకెట్ గ్రీన్ టీ పౌడర్ అనేది వేసాము. 2 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ అయితే వేసుకున్నాం. 1 నిమిషం అనేది ఇలా వదిలేసేయాలి. 1 నిమిషం తర్వాత మీరు చూడొచ్చు, మనకి గ్రీన్ టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఈ గ్రీన్ టీని నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. గ్రీన్ టీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రీన్ టీలో మనం ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. అదే కేసర్ చందన్ అలోవెరా జెల్ అండి. మీరు మామూలు అలోవెరా జెల్ కూడా యాడ్ చేయొచ్చు. కేసర్ చందన్ అలోవెరా జెల్ అనేది పవర్ఫుల్గా యూజ్ అవుతుందన్నమాట. అందుకే నేను కేసర్ చందన్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల కేసర్ చందన్ అలోవెరా జెల్ని యాడ్ చేశాను. కేసర్ చందన్ అలోవెరా జెల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమ్మర్లో మన ఫేస్ అనేది గ్లోగా ఉండాలన్నా, క్లియర్గా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా కేసర్ చందన్ అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. వేరే సీజన్లో మనం అలోవెరా జెల్ యూస్ చేసినా పర్వాలేదు, కానీ ఈ డే క్రీమ్కి మనం కేసర్ చందన్ అలోవెరా జెల్ యూస్ చేస్తే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ అనేది మన ఫేస్ మీద ఉండదు. మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాగే పెంపుల్ మార్క్స్ని తగ్గించడానికి కూడా ఇది పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ డే క్రీమ్ ప్రిపరేషన్లో నేను కేసర్ చందన్ అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. మీరు కూడా కేసర్ చందన్ అలోవెరా జెల్ యూస్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వీట్ ఆల్మండ్ ఆయిల్. 1 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ అనేది ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా సూట్ అవుతుందండి.
మన స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. మన ఫేస్ అనేది ఎప్పుడూ కూడా క్లియర్గా ఉండడానికి, అలాగే హైడ్రేట్గా కనపడడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం కూడా తగ్గించడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి స్కిన్ అనేది డ్రైగా అయిపోతూ ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం ఉండదు. మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా కనపడుతుంది, గ్లోగా కనపడుతుంది అనమాట. ఆల్మండ్ ఆయిల్ అనేది మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సిల్. ఇవి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మనకు అందుబాటులో ఉంటాయి. 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ అనేది తక్కువ రేట్లో దొరికే ఒక సూపర్ బ్యూటీ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి. విటమిన్ ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ ఈతో మన స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, పింపుల్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి విటమిన్ ఈ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏ క్రీమ్ వాడినా అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. నేనైతే ఎప్పుడూ కూడా ఈ టెక్నిక్ అనేది పాటిస్తాను. విటమిన్ ఈ అనేది పింపుల్స్ని, పింపుల్ మార్క్స్ని, స్కిన్ అనేది గ్లోగా చేయడానికి పవర్ఫుల్గా యూజ్ అవుతుంది విటమిన్ ఈ అనేది. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాం. ఇప్పుడు డే క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ 4 ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా సరిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఒక 2-3 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డే క్రీమ్లో మీకు ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేసాను. డే క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టోర్ చేసుకునే విధానం. ఒక చిన్న కంటైనర్లో నేను స్టోర్ చేస్తున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదండి, ఫ్రిడ్జ్లోనే ఉండాలన్నమాట. మనకు కావాల్సిన డే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు, సూపర్గా ఉంది డే క్రీమ్ అయితే. ఇప్పుడు నేను కొద్దిగా తీసుకొని నా హ్యాండ్ పైన నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి. ఈ క్రీమ్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ అనేది యూస్ చేయలేదు. 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం. చాలా చాలా సూపర్గా ఉంటుంది మన ఫేస్ అనేది. ఇప్పుడు నా ఫేస్ మీద ఈ క్రీమ్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి. ఈ క్రీమ్ అనేది అప్లై చేయడం చాలా ఈజీ అండి. ఈ క్రీమ్ అప్లై చేయడానికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని క్రీమ్స్ అయితే మన ఫేస్ పైన ప్యాచీ కనపడతాయి అనమాట అప్లై చేసినప్పుడు. ఇది అలా ఏం కాదు, స్కిన్ లోపలికి చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ డాట్స్లా పెట్టేసుకొని అప్లై చేస్తున్నాను. తర్వాత మన ఫేస్ మీద ఎటువంటి గ్రీజినెస్ లేదనమాట, కొంచెం కూడా జిడ్డుగా లేదు. చాలా చాలా బాగుంది. ఈ క్రీమ్ అనేది అప్లై చేసి 10 సెకండ్స్ అలా వదిలేసేయండి. 10 సెకండ్స్ తర్వాత మొత్తం కూడా సెట్ అయిపోతుంది. మీ ఫేస్ అనేది సూపర్ గ్లోగా కనపడుతుంది. మీరు చూడొచ్చు, నా ఫేస్ మీద ఏమీ కూడా అప్లై చేసినట్లేదు. స్కిన్ లోపలికి చాలా చక్కగా ఈ క్రీమ్ అనేది వెళ్ళింది. చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ డే క్రీమ్లో మీకు ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ డే క్రీమ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. నా ఫేస్ మీరు చూడొచ్చు ఎంత గ్లోగా ఉందో. ఏమీ కూడా నా ఫేస్ మీద లేనట్టే ఉందన్నమాట, అంత క్లియర్గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.